దేవర పార్ట్ 1 యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా మొన్న లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. ఆ తర్వాత సినిమా ఎంత పెద్ద హిట్ తెలుసు మనకు. పాన్ ఇండియా లెవెల్లో 450 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక తర్వాత ఓటీటీకి వచ్చింది. ఆ తర్వాత సినిమా 50 రోజులు కూడా కంప్లీట్ చేసుకుంది. అప్పుడు 54 సెంటర్లో 50 రోజులు అనేది ఒక అద్భుతం అని చెప్పుకుంటే, ఇక నిన్న జనవరి 4వ తారీఖుకి చూసుకుంటే 100 రోజులు కంప్లీట్ అయింది. ఈ రోజుల్లో సినిమాలు ఒక వారము 2 వారాలకే కష్టం అనుకుంటే, 50 రోజులు అయిపోయి 54 సెంటర్లు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతూ ఓటీటీలో కూడా ఇప్పుడు 100 రోజులు, అది కూడా 1-2 సెంటర్లు కాదు, 6 సెంటర్లలో 100 రోజులు కంప్లీట్ కావడం ఒక రికార్డ్ అని చెప్పాలి ఈ రోజుల్లో. అంటే ఇది గుంటూరులో ఒక సెంటర్లో 100 రోజులు అయింది నిన్నటితో. ఇక ఈస్ట్ గోదావరిలో 2 సెంటర్లు, అక్కడికి 3 అయితే చిత్తూరు జిల్లాలో 3 సెంటర్లు, అలా టోటల్గా 6 సెంటర్లలో 100 రోజులు కంప్లీట్ అయింది దేవర సినిమా. ఇంకా ఈ రికార్డు కొట్టడం కష్టమే. ఇంకా ఫ్యూచర్లో ఏ సినిమా కొడుతుందో, మేబీ పుష్ప కొట్టొచ్చేమో చెప్పలేము, కానీ ప్రస్తుతానికైతే 50 రోజులు 100 రోజులు అనేవి లేవు. అలాంటిది దేవర 50 రోజులు 54 సెంటర్లు, 100 రోజులు 6 సెంటర్లు అనేది ఒక కొత్త రికార్డ్ అని చెప్పాలి ఈ రోజుల్లో. ఒకప్పుడు ఉండేవి అలా. సో అది మన జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర రిలీజ్ అయ్యి నిన్నటితో 100 రోజులు కంప్లీట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో 6 సెంటర్లలో 100 రోజులు కంప్లీట్ అయింది. గుంటూరులో 1, ఈస్ట్ గోదావరిలో 2, చిత్తూరులో 3 సెంటర్లు, 3 థియేటర్లు, అలా టోటల్ 6 సెంటర్స్లో 100 రోజులు. గ్రేట్. ఓకే, బాయ్.